ఓం గణపతే నమః. ఈ రోజు మీకు నేను టీజీ ఎఫ్సెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను ఫస్ట్ గూగుల్ క్రోమ్ లో మీరు ఎంసెట్ 2025 అప్లికేషన్ అని కొట్టవచ్చు, లేదా ఎఫ్సెట్ 25 అని చెప్పేసి టైప్ చేస్తే మీకు టీజీ ఎఫ్సెట్ 2025 అని చెప్పేసి మీకు లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. మెయిన్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై JNTU హైదరాబాద్ అని చెప్పేసి మెయిన్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద స్క్రాల్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు 3 స్టెప్స్ మీరు ఫాలో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మాత్రం రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఫీ పే చేయాలా, తర్వాత కంప్లీట్ అప్లికేషన్ ఫిల్ చేయాలా, థర్డ్ స్టెప్ లో మీకు ఏది అప్లికేషన్ ఫిల్ చేస్తారో ప్రింటెడ్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనము స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ లింక్ ని క్లిక్ చేయండి. మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ డిక్లరేషన్ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మీకు గ్రూప్ సబ్జెక్ట్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ చేస్తే ఎంపీసీ అని చెప్పేసి, బైపీసీ అయితే డెంటల్ వాళ్ళకు ఉంటుంది, డిప్లొమా బేస్ అయితే డిప్లొమా, ఎంబీఐపీసీ అంటే ఎంబీఐపీసీ. ఇంజనీరింగ్ మాక్సిమం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎంపీసీ సెలెక్ట్ చేసుకోండి. అన్న డిక్లరేషన్ అడుగుతుంది, ఓకే బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఎంపీసీబీ నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. మీరు రీసెంట్లీ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి హాల్ టికెట్ నెంబర్ రాయాలా, లేదా పాస్అవుట్ అయితే పాస్అవుట్ హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే మీ డీటెయిల్స్ అని ఆటోమేటిక్ ఫెచ్ అయ్యి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మొబైల్ నంబర్ కూడా మీరు ఫాదర్స్ గాని మదర్ గాని ఎవరిదాని ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ కేటగిరీ, మీకు సంబంధించిన కేటగిరీ ఏదైతే మీరు అప్లికేబుల్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఎస్ నో అది కూడా చూసుకోండి. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఎంపీసీ కాబట్టి ఇంజనీరింగ్ నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ఇంజనీరింగ్. పేమెంట్ టైప్ అనేది మీకు ఇక్కడ HDFC నెట్ బ్యాంకింగ్, ICICI నెట్ బ్యాంకింగ్, SBI నెట్ బ్యాంకింగ్, అదర్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈ విధంగా మీరు పేమెంట్ చేయొచ్చు. చెక్ బాక్స్ ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్ పేమెంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. మీకు ఒకటి కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ అనండి. నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తాను కాబట్టి లాగిన్ చేయండి, కన్ఫర్మ్ అనండి. రిజిస్టర్ మొబైల్ కి OTP వస్తుంది, OTP ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ అనండి. 2 seconds ఆటోమేటిక్ మీకు రీడైరెక్ట్ అయ్యి మీకు సేమ్ పోర్టల్ కి మీకు ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. మనము ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఆటోమేటిక్ వచ్చేసి మీకు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. డీటెయిల్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇంజనీరింగ్ కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది. ప్రిఫరెన్స్ టెస్ట్ జోన్ ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రిఫరెన్స్ అనేది మీకు అనుకూలంగా హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, కరీంనగర్, సంగారెడ్డి. నేను రంగారెడ్డి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ డీటెయిల్స్ అని వచ్చింది. మీకు దగ్గర ఏదైతే మీకు అప్లికేబుల్ అనిపిస్తుందో అది మాత్రం మీరు ఎంటర్ చేయండి. రిఫరెన్స్ 2 కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. రిఫరెన్స్ 3 కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ మీకు ఫోటో అనేది త్రూ హాల్ టికెట్ నెంబర్ తో మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ సిగ్నేచర్ కూడా వస్తుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, బటన్ ని క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ ఈ సేవ్ టెంపరరీ, అప్లికేషన్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీరు సబ్మిట్ అప్లికేషన్ చేసేచ్చు. నేను నా డీటెయిల్స్ అని కరెక్ట్ ఉంది కాబట్టి నేను సబ్మిట్ చేసేస్తున్నాను. కన్ఫర్మేషన్ అడుగుతుంది, వాంట్ టు కన్ఫర్మ్ అని చెప్పేసి ఓకే అనండి. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు ఫ్యూచర్ లో సేవ్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా మీకు అవసరం వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ ఉంది, ప్రింట్ అప్లికేషన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మీరు సేవ్ చేసి పెట్టుకోండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మీకు అప్లికేషన్ జనరేట్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది మీకు ఎగ్జామినేషన్ హాల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కింద చూడండి మీరు ఇక్కడ నోట్ అని చెప్పేసి ఆల్ ద క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ టు ద ఇన్విజిలేటర్. డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు సిగ్నేచర్ చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్ ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు ఎఫ్సెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I